కువైట్లో మరో ఘోర అగ్ని ప్రమాదం. దాదాపు నలుగురికి పైగా చనిపోయారు, సజీవ దహనమైపోయారు. ప్రతి ఏడాది ఎండాకాలంలో ఇలాంటి ఘోర విపత్తు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అయినా చాలామంది మన కార్మిక సోదరులు జాగ్రత్తలు వహించకపోవడం వల్లనే ఇలాంటి అగ్ని ప్రమాదాలు పలుమార్లు జరుగుతున్నాయి అన్నమాట. ఎంతైనా మనము మారాల్సిన అవసరం ఉంది. కువైట్ దేశంలోని హీట్కు రోడ్డు మీద నడుస్తున్న బండ్లే మంటలకు ఆహుతైపోతున్నాయి. అలాంటిది బిల్డింగ్లలో సక్రమంగా కరెంటు, గ్యాసు వీటి మీద శ్రద్ధలు చూపించకుండా కేర్ తీసుకోకపోవడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి చాలామంది పెద్దవాళ్ళు చెబుతున్నారు. సో దయచేసి కువైట్లో పనిచేసుకుంటున్నటువంటి మన కార్మిక సోదరులకు అందరికీ మరొకసారి నేను విన్నపం చేసుకుంటున్నాను. దయచేసి పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి ఉంటే మీ సెల్ ఫోన్స్ ఆ ప్లగ్గులను తీసేయండి. అలాగే గ్యాస్ని ఒకసారి చెక్ చేసుకోండి, ఆఫ్ చేసామా లేదా అని. ఇలా చాలా రకాల జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ఇలాంటి చాలామంది ప్రాణాలు బలైపోతున్నాయి, అగ్నికి ఆహుతైపోతున్నారు. దయచేసి ఇప్పటికన్నా కొంచెం కేర్ తీసుకుంటారు అని చెప్పేసి నేను బాధ తప్త హృదయంతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు వహించండి సోదరులారా. చూసారా, ఇప్పుడు దాదాపు నలుగురు సజీవ దహనం అయిపోయారు. ఇంకా చాలామంది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. ఆ పొగ అంటే తెల్లవారుజామున 4 గంటలకు జరిగినటువంటి ఈ దుర్ఘటనలో బిల్డింగ్ పైనుంచి తమను కాపాడుకోవడానికి చాలామంది దూకేశారు. అందులో కూడా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది, హాస్పిటల్లో ఉన్నారని చెప్పి తెలిసింది. ఈ మృతుల వివరాలు అలాగే ఈ యాక్సిడెంట్ వివరాలు అన్నీ కూడా తెలియాల్సి ఉంది. కానీ నేను మాత్రం మీకు అవేర్నెస్గా ఈ వీడియో పెడుతున్నాను. జాగ్రత్త వహించండి ప్లీజ్. ఏం కాదులే అని ఎప్పుడు అనుకోకండి. ఈ కరెంటు ఛార్జింగ్కి సంబంధించినవి, అలా గ్యాస్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఆ దేవుణ్ణి, అల్లాహ్ని ప్రార్థిస్తున్నాను.